హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు ఎగ్జామ్ వాల్ యూట్యూబ్ ఛానల్. టుడే మన వీడియో వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ కెమిస్ట్రీ పేపర్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం ఆల్రెడీ పేపర్ 4 కూడా చేశాము. చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఖచ్చితంగా అయితే చూడండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మన టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకే, పేపర్ నేమ్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. గెట్ ఇన్ టు ద వీడియో. ఇది అన్ని యూనివర్సిటీస్కి అయితే పనికి వస్తుంది. యూనిట్ 1 అండ్ యూనిట్ 2 వచ్చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకి అయితే వస్తుంది. అలానే యూనిట్ 1లో వచ్చేసి మనం 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాము. ఇవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు. ఓకే, ఈ 3 అయితే టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం 3 ఇచ్చాం, 5 మార్క్స్ కూడా. ఇక్కడ ఇది ఆక్సిడేషన్. ఓకే, ఈ 3 అయితే టిక్స్ అయితే పెట్టుకోండి. ఓకే, యూనిట్ 1 అయితే అయిపోయింది. ఇప్పుడు యూనిట్ 2. యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. యూనిట్ 2లో వచ్చేసి 3 సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. 3 సబ్ టాపిక్స్ నేమ్స్ అయితే చెప్తాను. ఇన్ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్, బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, యూనిట్ 2 చూస్తున్నారు కదా, ఇవన్నీ డిఫరెంట్ సబ్ టాపిక్స్లోవి. ఇవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు. ఇవైతే టిక్స్ అయితే పెట్టుకోండి. ఇది గివెన్. ఓకే ఓకే నెక్స్ట్ యూనిట్ 2లో ఒక 5 మార్క్స్ క్వశ్చన్, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ మిగిలిపోయింది. అది క్వశ్చన్ నెంబర్ 5, అది చూపిస్తాను. యూనిట్ 2లో 10 మార్క్స్ క్వశ్చన్ 5th చెప్పాను కదా, టిక్ అయితే పెట్టుకోండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు. అలానే యూనిట్ 2కి సంబంధించిన 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు. ఇవైతే టిక్స్ అయితే పెట్టుకోండి. అలానే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇదైతే ఈ క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా అయితే మీరైతే కన్ఫామ్గా పాస్ అయిపోతారు, 100%. ఇది నాది గ్యారంటీ, ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి వాళ్ళను కూడా పాస్ అయ్యేటట్టు చూడండి. ఓకే, యూనిట్ 3. యూనిట్ 3 నుండి యూనిట్ 5 వరకు మనకి ఫిజికల్ కెమిస్ట్రీ కిందకైతే వస్తుంది. యూనిట్ 3 నేమ్ వచ్చేసి ఫేజ్ రూల్. ఓకే, ఫేజ్ రూల్ యూనిట్ 3 వచ్చేసి మనకి ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. ఈ 3 బాగా ఇంపార్టెంట్, టిక్స్ అయితే పెట్టుకోండి. ఓకే, అలానే యూనిట్ 3కి సంబంధించిన 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవి టిక్స్ పెట్టుకోండి. రైట్ అప్లికేషన్స్ ఆఫ్ Ag-Pb ఇన్ డిసిల్వరైజేషన్ ఆఫ్ లీడ్. ఓకే ఓకే యూనిట్ 3 అయితే అయిపోయింది. ఇప్పుడు యూనిట్ 4 మరియు యూనిట్ 5 అయితే చూపిస్తాను. యూనిట్ 4 ఇది. యూనిట్ 4లో వచ్చేసి మనకి 4 10 మార్క్స్ అయితే ఇచ్చాను. ఇవైతే టిక్స్ అయితే పెట్టుకోండి. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు. ఓకే, యూనిట్ 4 నేమ్ వచ్చేసి మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ వచ్చేసి యూనిట్ 4 నేమ్. ఓకే, అండ్ 10 మార్క్స్ వచ్చేసి మనం 4 ఇచ్చాము. 4 అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు, టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ యూనిట్ 4 యొక్క 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 5 ఇచ్చాను, ఎందుకంటే మనకి లాస్ట్ 2 యూనిట్స్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ 5 మార్క్స్ అయితే ఉన్నాయి, అంటే రిపీటెడ్ 5 మార్క్స్ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువసార్లు ఏ క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యాయో వాటైతే మెన్షన్ చేశాను. ఇవి కూడా అయితే టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ యూనిట్ 5. నెక్స్ట్ యూనిట్ 5లో మనకి 3 ఎస్ఎస్ ఉన్నాయి. మనమైతే 2 మెన్షన్ చేశాము కాబట్టి ఆ 3వ క్వశ్చన్ కూడా చదువుకోండి. అది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ కొన్ని యూనివర్సిటీస్లో అయితే అడిగారు. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆ డేట్స్ చూసుకొని అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, మనకి యూనిట్ 5లో 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 అయితే ఇక్కడ మెన్షన్ చేశాను, అవైతే టిక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5కి సంబంధించిన షార్ట్ ఆన్సర్స్ 5 మార్క్స్. 5 మార్క్స్ కూడా నేనైతే ఇక్కడ 4 అయితే ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నారు, అలానే సెకండ్ది, అలానే థర్డ్ది అండ్ 4th. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇప్పటిదాకా
మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలానే బీకామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అలానే మన టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజ్ మాత్రం ఫాలో అవ్వకపోతే తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.